నార్మల్ డేస్‌లో దీన్ని పట్టించుకోం. కానీ ఏదైనా ఫంక్షన్ అప్పుడు ట్రెడిషనల్‌గా రెడీ అయ్యామంటే దీన్ని ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే కదా! ఇదొక్కసారి పెట్టుకున్నామా లుక్ ఎంత మారిపోతుందో అంతే అందంగా ఉంటాం కదా మనమైతే. హే నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ పాపిడి పిల్లల టైం. ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి సీఎంఆర్ జ్యువెలర్స్ నిజాంపేట్ బ్రాంచ్‌లో చూపిస్తున్నానండి. పాపిడి బిళ్ళలు ఏదైనా ఫంక్షన్ టైంలో ఒక గ్రాండ్ లుక్‌ని ఇచ్చేస్తుందండి. పాపిడి బిళ్ళలు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం స్పెషల్ అట్రాక్షన్ అవ్వాల్సిందే. అంత లుక్ అయితే చేంజ్ అయిపోతుంది మన ఫేస్‌లో. సో, అలాంటి మంచి మంచి పాపిడి బిళ్ళల్ని మంచి డిజైన్స్ అయితే గనుక మీ ముందుకు తీసుకొచ్చేసాను. చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. సీఎంఆర్ జ్యువెలర్స్‌లో దీని వెయిట్ మనం చూసుకుంటే 6.6 గ్రామ్స్‌లో ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి 7 గ్రామ్స్‌లోకి వచ్చేస్తుందనమాట. సో, మీకు కూడా కావాలి అంటే ఖచ్చితంగా స్టోర్‌ని అయితే విజిట్ చేసేసేయండి. మనకి బ్యాక్ సైడ్ ఫ్లాట్‌గా ఇచ్చారండి. పైన బాల్స్ లాగా ఉన్నాయి, నిలబడుతుందని మనకి డౌట్ వస్తుంది. కానీ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్లాట్‌గా ఇచ్చారు కాబట్టి పైన మనకి నిలబడుతుందనమాట. పైన బాల్స్ అనేది మొత్తం ఫుల్ రౌండ్గా ఉంటే ఒక్కొక్కసారి నిలబడదండి, జారిపోతూ ఉంటుంది. అందుకోసమేసి బ్లాక్ సైడ్ ఇలా ఫ్లాట్గా ఇచ్చారు. సో, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి. ఈ డిజైన్ చూస్తే మనకి బాంబే కటింగ్ అని కూడా అంటారు, ఫ్యాన్సీ కటింగ్ అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. మరి దీని వెయిట్ మనం చూసుకుందాము. ఎంత ఉంది అంటే 8 గ్రామ్స్లో వస్తుందండి ఇది. సో, ఇలా మీకు డిఫరెంట్గా కావాలి అనుకుంటే మన సీఎంఆర్ జ్యువెలర్ స్టోర్ని ఒకసారి విజిట్ చేసేయండి. మీకు నచ్చిన ఐటమ్స్ని తీసుకోండి. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ వచ్చిందండి. పైన మంచిగా ఫ్లవర్ వచ్చింది, ఎనామిల్ పెయింట్ వచ్చింది, ఒక స్టోన్ వస్తుంది. సో, ఇలా డిఫరెంట్గా అయితే వచ్చిందండి. మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 6 గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట. సో, మనకి ఎంత వెయిట్లో కావాలి అనుకుంటే అంత వెయిట్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. కావాలి అంటే కనుక ఒకసారి స్టోర్ని విజిట్ చేశారంటే కనుక మీకు నచ్చిన వెయిట్లో మీ బడ్జెట్లో ఒక మంచి డిజైన్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. సో, ఇది చూస్తున్నారు కింద మనకి చిన్నవి బీడ్స్ అనేవి ఇచ్చారు చూడండి. అంటే మువ్వల్లాగా అనుకోవచ్చు, గజ్జల్లాగా అనుకోవచ్చు అనమాట. చిన్నవి అయితే ఇచ్చారు గుత్తులుగా, ఒక 3 బీడ్స్ కలిపేసి. సో, చాలా బాగుంది. మరి దీని వెయిట్ చూసుకుంటే 6 గ్రామ్స్లోకి వచ్చేస్తుందండి. ఇంకొక ఐటమ్ ఇది వచ్చేసి ఇంకొక డిజైన్. దీనికి కూడా చిన్న మువ్వలు అయితే ఇచ్చారు. ఇలా మువ్వలు వచ్చినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 11 గ్రామ్స్లో వస్తుందండి. సో, మీకు కనుక ఇలాంటి మంచి డిజైన్స్ కావాలి అంటే ఖచ్చితంగా విజిట్ చేసేయండి మన సీఎంఆర్ని. చూడండి, మధ్యలో లక్ష్మీదేవిది వచ్చింది. ఇప్పుడు లక్ష్మీదేవిది యాంటిక్లో వచ్చేసింది, ఇంకా ట్రెండింగ్లో ఉన్నాయి ఎక్కువ. ఇది కూడా బాగుంది కదా. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. యాంటిక్ డిజైన్లో వచ్చింది. అలాగే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉంది బీడ్స్ హ్యాంగింగ్ అనమాట. అసలు ప్రతి దానికి బీడ్స్ హ్యాంగ్ అవుతుంటే లుక్ చాలా చేంజ్ అయిపోతుంది. ఎంత బాగుంటున్నాయో అసలు. ఇది వచ్చేసి మనకి వైట్ స్టోన్ వచ్చింది, అలాగే గ్రీన్ స్టోన్, నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ స్టోన్. 3 స్టోన్స్ వచ్చేసరికి లుక్ ఇంకా ఎక్కువ ఇస్తుందండి. సో, మనకి ఎప్పుడైనా సరే మనం తీసుకునే వస్తువులో గొలుసు కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కానివ్వండి, ప్లెయిన్ కన్నా కొంచెం స్టోన్స్ ఉన్నవైతేనే మనకి గ్రాండ్ లుక్ని అయితే ఇచ్చేస్తుంది. అసలు ఇంకా అందంగా ఉంటుందన్నమాట. మీకు కూడా అలాంటి వస్తువు కావాలి అంటే కనుక ఖచ్చితంగా మన సీఎంఆర్ జ్యువెలర్స్ విజిట్ చేసేసేయండి. ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ అంతా కూడాను మన నిజాంపేట్ బ్రాంచ్లోది. మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 6 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. అసలు ఫంక్షన్స్ అప్పుడు ఒక్కసారి దీన్ని పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా అదిరిపోతుందండి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ కూడా యాంటిక్ వస్తువు ఉన్నాయి. అలా యాంటిక్లో కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట. సో, చూస్తున్నారు కదా, చిన్నది వచ్చిందండి. ఇదైతే కనుక హ్యాపీగా కింద బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి, గ్రీన్ కలర్, ఎంత బాగుందో. మరి దీని వెయిట్ చూసుకుంటే కూడా ఇది కూడా మనకి 6 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. బీడ్స్ హ్యాంగ్ అవుతుంటే అసలు ఆ లుక్కే వేరు, ఎంత బాగుందో కదా. నక్షి డిజైన్ వచ్చింది బ్లాక్ మెటల్లో, ఇంకా మనకి యాంటిక్ డిజైన్ అనమాట. యాంటిక్ అంటే ఇంకా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో, మరి నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి దీని వెయిట్ చూసుకుంటే 5 గ్రామ్స్లో ఉందండి. ఇది వచ్చేసి చాంద్బాలి. మనం చాంద్బాలి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, దానికి సెట్గా సూపర్గా ఉంటుందన్నమాట. పైన ఫ్లవర్ కూడా ఇచ్చారు, ఎంత బాగుందో అసలు చూడండి. ఇది కూడా ఫ్లవర్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది. పచ్చలు, కెంపులు, వైట్ అన్నీ కలిస్తే ఇంకా అందంగా ఉంటున్నాయండి ప్రతి డిజైన్ కూడాను. ఇది వచ్చేసి ఇంకొకటి చాంద్బాలిస్లోనే ఇంకొక డిజైన్ అనమాట. మనం ఒకవేళ మన ఇయర్ రింగ్స్ మనం ఫంక్షన్ టైంలో చాంద్బాలిస్ పెట్టుకున్నప్పుడు ఇవి ఇంకా కరెక్ట్గా సెట్ అవుతాయి అనమాట, మ్యాచింగ్ లాగా ఉంటాయండి. సో, మీకు కనుక కావాలంటే ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేసేసేయండి సీఎంఆర్ జ్యువెలర్స్ని. సో, ఇది ఇంకొక డిజైన్ అనమాట. దీనికి కూడా అంతే మనకి లారియల్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉన్నాయి చూడండి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లారియల్స్ అనేవి హ్యాంగ్ అవుతున్నాయి. ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది డిజైన్ అనేది. పైన కూడా మనం చూసుకుంటే
పచ్చలు, కెంపులు స్టోన్స్ అయితే ఉన్నాయండి. ఇలా మల్టీ కలర్‌లో వచ్చినప్పుడు ఇంకా మనకి లుక్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా బావుంటుందనమాట. ఇదొచ్చేసి ఫుల్ స్టోన్స్ అనమాట. ఇప్పుడు మనం చూసినయన్నీ కూడా గోల్డ్ మీద వచ్చాయి కదా! ఇదొచ్చేసి స్టోన్స్‌తో వచ్చిందండి. దీని వెయిట్ చూసుకుంటే మనకి 11 గ్రామ్స్‌లో వస్తుంది. ఇది మనం 2 ఇన్ 1గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది పాపిడి బిళ్ళలాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే లాకెట్‌లాగా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఈ విధంగా హుక్ అయితే ఉందండి. సో, మనం దీన్ని 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చు. మనకి బాగా యూజ్ అవుతుంది. సో, 11 గ్రామ్స్‌లో తీసుకుంటే. ఇదొచ్చేసి నెక్స్ట్ వన్. ఇందాక కూడా ఒకటి మనం చాంద్ బాలిస్ డిజైన్‌లో చూసాం కదా! ఇది కూడా చాంద్ బాలిస్ డిజైన్ వచ్చిందండి. మనం ఇయర్ రింగ్స్ అట్లా తీసుకున్నాము అంటే దానికి కాంబినేషన్‌గా ఉంటుంది. మ్యాచింగ్ లాగా ఉంటుంది. అలాగే కింద చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ బీడ్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. హ్యాంగ్ అవుతూ ఉన్నాయి కదా! చాలా డిఫరెంట్‌గా ఉంది. అలాగే ట్రెండీ కలెక్షన్‌లో కూడా అనిపిస్తుందండి. ఇప్పుడు ఎక్కువ కూడా ట్రెండింగ్‌లో ఉన్నవి మాత్రమే తీసుకుంటూ ఉన్నాం కదా! మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 6 గ్రామ్స్‌లో వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ ఐటెమ్ చూడండి. ఇప్పుడైతే గనక ఇదొచ్చేసి మనకి యాంటిక్‌లో వచ్చింది. సో, యాంటిక్‌లో కింద ఇప్పటివరకు నార్మల్‌వి చూసాం కదా! మనం ఏది గ్రీన్ కలర్ బీడ్స్ హ్యాంగ్ అవుతాయి. ఇది వచ్చేసి పర్ల్స్ అనమాట. పర్ల్స్ అండ్ గ్రీన్ కలర్ లారియల్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇది వచ్చేసి మనకి యాంటిక్ డిజైన్ అండి. దీని వెయిట్ మనకి 12 గ్రామ్స్‌లో వచ్చేస్తుంది. కొంచెం హెవీగా ఉంది కదా! చూడటానికి సో, అందుకోసం అనేసి వెయిట్. నెక్స్ట్ వన్ చూడండి. మధ్యలో వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చింది. కింద మొత్తం కూడాను గ్రీన్ కలర్ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ ఉన్నాయి చూడండి. గ్రీన్ కలర్ బీడ్స్ అలాగే లారియల్స్ అనమాట. వైట్ కలర్ లారియల్స్. చాలా బాగుంది డిజైన్ కూడాను. ఎవరికైతే ఇలా డిఫరెంట్ యాంటిక్‌లో కావాలి అనుకున్నా కూడా మోడల్స్ అయితే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి హాల్ మార్క్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఐటెం మీద కూడాను హాల్ మార్క్ అనేది వేస్తూనే ఉన్నారండి. ఒకసారి దాన్ని చూసి చెక్ చేసుకోండి మీరు తీసుకునేటప్పుడు. మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 7 గ్రామ్స్‌లో వచ్చేస్తుంది. సో, నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేసి దీని వెయిట్ చూడండి 8 గ్రామ్స్‌లో వస్తుంది. అలాగే కింద కూడా గ్రీన్ కలర్ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ ఉన్నాయి లారియల్స్‌తో. ఇది ఇంకొక డిజైన్ అండి. మనకి లక్ష్మీదేవిది కావాలి అనుకుంటే ఈ డిజైన్ అనమాట. ఇప్పటివరకు అన్నీ కూడాను వేరే సింపుల్ డిజైన్స్‌లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవిది. ఇలా యాంటిక్‌లో లక్ష్మీదేవి నక్షి డిజైన్ కావాలి అనుకుంటే గనుక ఇది పర్ఫెక్ట్ అనమాట. దీని వెయిట్ చూసుకుంటే మనకి 6 గ్రామ్స్‌లో వచ్చేస్తుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్‌ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. మరి ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ గైస్. బాయ్ బాయ్.